మళ్ళీ అన్నా క్యాంటీన్లు అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. ఈ రోజు మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు మొదటి విడతల్లో ఓపెన్ చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది? సో ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వము ఈ తెలుగు రాజ్యంలో ప్రజలందరికీ కూడా అన్నార్తిని తీర్చడం కోసం అన్న క్యాంటీన్ తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయము, గొప్ప విషయము. దీన్ని అందరినీ మోటివేట్ చేస్తూ ఎన్ఆర్ఐ లాంటి వాళ్ళ చేత డోనర్స్ని పట్టుకొని చక్కగా వాళ్ళ డొనేషన్స్ ఇచ్చే, అంటే డబ్బులు ఉన్నవాడు ఇచ్చే అవకాశం కల్పించడము, డబ్బు లేని వాడికి పేదవాడికి తినిపెట్టడం అనేది చాలా మంచి సంకల్పం. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఇంకొక అంశం ఏంటంటే, మనం పెట్టేటువంటిది దానం చేస్తున్నది దానం గొప్ప విషయమే, కానీ ఆ దానం తీసుకుంటున్న వాళ్ళు ఎవరో కూడా ఒకసారి గమనించుకోవాలి. దీనివల్ల సోమరిపోతులు తాగుపోతులు పెరగకూడదు. అందుకే ఇప్పుడు ₹2 పథకం పెట్టేసి బియ్యం ₹2 పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారిని అంతగా ఆదరించారంటే, బయట బహిరంగ మార్కెట్లో ₹10 ఉన్నప్పుడు ₹2 భోజనం పెట్టారు, ₹2 బియ్యం పెట్టారు. దాన్ని వాళ్ళు ₹1 ఇస్తున్నారంటే ఎవరు తినకుండా దాన్ని బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయి అది పెద్ద మాఫియా అయిపోయింది. దాని ద్వారా బహిరంగ మార్కెట్లో ₹50 ₹60 బియ్యం పెరిగిపోయాయి. రూపాయి బియ్యము ₹50 ఏమన్నా సంబంధం ఉందా? రేపు ₹5 అన్నం పెట్టకుండా అలాగే అవుతాయి. ₹5 ఏమొస్తుంది? కూలీ నాలి కోసం భోజనం పెడుతున్నాం, కరెక్టే. అది కనీసం ₹20 పెట్టడం అనేది మంచి పని. సోమరిపోతులు తాగుబోతులు అధికంగా అవుతారు. సాధారణంగా ఇప్పుడు చూడండి, నేను ఎండలో వచ్చాను, కొంచెం దగ్గరలో వేరే ఎక్కడ నాకు వెళ్ళే అవకాశం లేదు. నేను వెళ్ళి అన్నా క్యాంటీన్లో ₹5 పెట్టి తినాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అది ఎవరి కోసం పెట్టింది, పేదల కోసం ముష్టాల కోసం పెట్టారా అనేటువంటి భావన జనాలు ఉంది. మధ్యతరగతి వాళ్ళు, నిరుద్యోగులు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించాలి. అవకాశం లేని వాళ్ళకి అందుబాటులో ఉండటం కోసం పెట్టాలి. అంతే తప్ప దీనివల్ల సోమరిపోతులు తాగుబోతులు బాగా పెరుగుతున్నారు. మామూలు మధ్యతరగతి వాళ్ళు, కూలి వారిని అవకాశం తక్కువగా ఉంది. కనీసం ₹10 పెడితే కానీ బాగుండదు. ఇది ₹5 కొనసాగితే మాత్రం ఇది అస్తవ్యస్తం అవుతుంది. కానీ దీంట్లో దాతలు వస్తున్నారు అనేది బాగుంది, కానీ ఈ ₹5 కాకుండా కనీసం ₹10 ₹20 పెడితే బాగుంటుంది అనేది నా ఒక్క సలహా. అదర్వైజ్ చాలా బాగుంది, మంచి పథకం. ఇవాళ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఫస్ట్ అన్నా క్యాంటీన్ గుడివాడలో ఓపెన్ చేసి మిగతా 99 రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయబోతున్నారు. సో చూసుకున్నట్లయితే అది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది? ఏముంది, ఇంక పిల్లకి అన్నం పెట్టకుండా ₹15 భోజనం తిని రోడ్ల మీద పడుకుంటారు. ఇంక పిల్లలు ఇంక రోడ్ల మీద పనులు చేసుకొని తినాల్సింది. ఎందుకంటారు? అంటే ఏంటి ఇబ్బందులు ఏంటి దాంట్లో ఉన్నది? మరి వాళ్ళకి ఇస్తే ₹100 ఇచ్చి వండించుకుంటారు. ఇక అన్న క్యాంటీన్లు ఉంటే ఏం చేస్తారు? ఇంక రోడ్ల మీద పడుకుంటారు. ఏం చేస్తారు? మరి చూసుకున్నట్లయితే పేదలకి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆకలితో ఉన్న వాళ్ళకి ఎక్కడైనా అన్న సత్రాలు పెట్టాలా, అందులో పెట్టాలి. కానీ అన్న క్యాంటీన్లు అంటే బలిసిన వాళ్ళు కూడా పిల్లలకి ఇంకా అన్నానికి డబ్బులు ఎవరు బ్రాండీ షాపులు తిరుగుతారు, అన్నం క్యాంటీన్లో తిని అక్కడే పడుకుంటారు. నిరుపయోగంగా ఉంటుంది అంతే. మరి దీని వలన అంటే మరి వీళ్ళు ఏమంటున్నారంటే అట్టహాసంగా పేదవాడికి భోజనం అంటున్నారు ₹5. పేదవాడికి భోజనం అనవసరం. పేదవాడికి భోజనం అంటే ఎవడు పేదవాడు? అందరూ పేదవాళ్ళే. ఎవరు ఉండోళ్ళు ఎవరు లేరు. ఉండోళ్ళు కూడా అదే భోజనం తింటున్నారు వెళ్ళి ₹15 తినేసి ఇంకా ఇంట్లో వండుకోవట్లే. ఇంకా ఇచ్చే 200 300 కూడా ఇవ్వకుండా ఇంకా తినేసి పడుకొని పోతారు. అంటే ఏమంటారు, మగవాళ్ళు ఇంటికి రారంటారు? ఇంక ఇంటికి రారు, రోడ్ల మీద పడుకుంటారు. చల్లటి గాలికి రోడ్ల మీద ప్లాట్ఫారాలు బాగుంటాయి, డివైడర్లు బాగుంటాయి, చక్కగా పడుకుంటారు. అది లెక్క. రైట్ అండి, రైట్. చూసుకున్నట్లయితే అట్టహాసంగా ప్రారంభమైన ఈ అన్నా క్యాంటీన్లు ఈ రోజు ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవంగా రేపటి నుంచి 99 బ్రాంచీలు స్టార్ట్ చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది? ఎంత ఉపయోగకరంగా ఉంటుంది? ఏం ఉపయోగం ఉంటుందండి, ప్లాట్ఫామ్ కూడా ఉపయోగం ఉండదు. ఓకే, అంతే కదా. ఓకే, అదంతా వేసానండి. ఓకే, అంటే ఏమి లేదు సార్, వీళ్ళు ఏమంటున్నారంటే పేదలకి పనులు చేసుకునే వాళ్ళందరూ ఎక్కువైపోతారు. ఓకే, ఆల్రెడీ ₹1 అడుక్కొని ₹2 పెట్టి తింటారు, క్వార్టర్ ఉంచుకుంటారు, క్వార్టర్ తాగేస్తారు. అంత ఫేవర్స్ అంతా జరుగుతారు. అంటే సార్ చూసుకున్నట్లయితే రాష్ట్రం అసలుకే లోటు బడ్జెట్ లో ఉందని చెప్పారు. ఒక పక్క ఈ అట్టహాసంగా స్టార్ట్ చేశారు. ఎలా ఉండబోతుంది? అంటే దీనికి నిధులు కావాలి కాబట్టి అంతే కదండి. సక్సెస్ఫుల్ అయిద్దంటారా? ఇవన్నీ వేస్ట్ ఖర్చులే కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఎన్ని వేస్తున్నాడు, మొక్కలు అంటున్నాడు, 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 ఇవన్నీ వేస్ట్ ఖర్చే కదండి. పేదలకి ఏమన్నా ఉన్నది? పేదలకు ఇచ్చేది ఏమి లేదు. అలాంటివి చూసుకోవాలి, కానీ ఏముందండి. అంటే మరి అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా 99 బ్రాంచీలు మొట్టమొదటి విడతగా చేస్తున్నారు, తర్వాత ఇంకో 99 అంటున్నారు సార్. ఎలా ఉండబోతుంది? అంటే నిజమైన పేదవాళ్ళకి లబ్ధేనంటారా? ఏం పేదవాళ్ళని, పేదవర్స్ వాళ్ళకే ఇది అంట. ఓకే, సో రాబోయే 5 సంవత్సరాలు దీని మెయింటెనెన్స్ ఎలా ఉండబోతుంది? ఏముంటదండి పెయింటింగ్ అంటే. ఓకే సార్ చూసుకున్నట్లయితే ఏదైతే అన్నా క్యాంటీన్స్ ఉన్నాయో మళ్ళీ పునఃప్రారంభం కాబోతున్నాయి. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 2వ విడతగా మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయడం జరిగింది. మరి దీని యొక్క తర్వాత సెక్షన్ ఎలా ఉండబోతుంది, దాని గురించి కొంత వివరణ. ఇప్పుడు ఫస్ట్ విడతలో మనకు అన్నా క్యాంటీన్లు అనేవి 100 క్యాంటీన్లు అనేవి ఓపెన్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఒకటైతే మాత్రం
ఉయ్యూరులో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ఓపెన్ చేయడం జరిగింది. ఇవి కూడా రేపటి నుంచి మిగతావన్నీ ప్రారంభం కానున్నాయి. మార్నింగ్ 7 నుంచి మనకి బ్రేక్ఫాస్ట్ అనేది మొదలవుతుంది. ఇంకా రేపటి నుంచి కంటిన్యూగా ఈ కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది. మెనూ లిస్ట్ అని ఒకటి ఇవ్వడం జరిగింది, దాని గురించి చెప్పండి. మనకి మెనూ లిస్ట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ లేదా పూరి అనేవి ఉంటాయి. ఏదైనా 3 పీసెస్, ఇడ్లీ అయినా 3, పూరి అయినా 3. మనకు వచ్చేసి 5 రూపీస్ అమౌంట్. ఆఫ్టర్నూన్ లంచ్ కానీ డిన్నర్ కానీ నైట్ ఇది వచ్చేసి కూడా 5 రూపీసే. మనకి కర్రీస్ ఏదైనా పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి ఇవన్నీ ఉన్నాయి. సో మరి చూసుకున్నట్లయితే పేదవాళ్ళు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, 5 రూపాయలకు భోజనం అనేది గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫస్ట్ విడతలో చూసాము. రెండో విడత కూడా ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది? అంటే ప్రభుత్వం మారిన తర్వాత అన్న క్యాంటీన్లు ఆపడం జరిగింది. దాని మూలాన కొంచెం పేదవాళ్ళు కూడా ఇబ్బంది పడడం ఫుడ్ విషయంలో. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ అన్న క్యాంటీన్లు అనేవి రీఓపెన్ చేశారు. పేదవాళ్ళకే కానీ లేదంటే ఎవరికైనా ఫుడ్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలని అన్న క్యాంటీన్లని ప్రారంభించడం జరిగిందండి. సో చూసుకున్నట్లయితే బలహీన వర్గాలకు కానివ్వండి, పేదవాళ్ళకి కానివ్వండి 5 రూపాయలకు భోజనం అనేది మామూలు విషయం కాదు. ఇది చాలా ధరలతో పోల్చుకున్నట్లయితే అవును, ఇది చాలా అసలు వ్యక్తి ఫస్ట్ చూసేది ఇటువైపు. అవును. సో ఎలా ఉండబోతుంది అంట రాబోయే ఫ్యూచర్, ఈ 5 ఏళ్ల పాలనలో ఎలా ఉండబోతుంది అన్నా క్యాంటీన్? 5 ఏళ్ల పాలనలు అంటే అసలు సక్సెస్ అనేది మనకి ముఖ్యం. సక్సెస్ అనేది కరెక్ట్గా ఉంటే ఆ ప్రాసెస్ అనేది కూడా అంతా బాగుంటుంది. ఓకే, ఫైనల్ గా చూసుకున్నట్లయితే మిగతా బ్రాంచీలు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మిగతా బ్రాంచీలు రేపటి నుంచి పూర్తిగా అన్నీ రన్ అవుతాయి. ఓకే, ఇవాళ మాత్రం ఉయ్యూరులో ఓపెన్ చేస్తున్నామని చెప్పారు అన్నమాట. చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వాలు చేసిన కొన్ని చర్యల వల్ల ఆగడం జరిగింది. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా మళ్ళీ రెండో విడతలో మొదలుపెట్టారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా ఉండబోతుంది? దీని యొక్క పాలన రేపు ఎలా ఉంటుంది? దీని యొక్క మెయింటెనెన్స్ కానివ్వండి, మిగతా పేదవాళ్ళకి ఎంత అందుబాటులో ఉంటాయండి? ఈ ఎన్డీఏ కూటమి చాలా బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోయిన గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు ఆపేయడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. మళ్ళీ చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్డీఏ కూటమిలో ప్రారంభోత్సవం జరుగుతున్నాయి. ఆ రీఓపెనింగ్ వల్ల పేదవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ముందు పేదవాళ్ళే కాదండి, మధ్యతరగతులు వచ్చి భోజనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇందులో. ఓన్లీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా చూసి తినే అంత ఇదిగా ఉంటున్నాయి అన్న క్యాంటీన్లు. దీనివల్ల చాలా పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళకి 5 రూపాయలు భోజనం అంటే అది మాటలు కాదండి. రోజుకి 500, 300, 400 సంపాదించే వాళ్ళకి ఈ 2 పూట్ల భోజనం 10 రూపాయలు, పొద్దున్న టిఫిన్ 5 రూపాయలతో 15 రూపాయలతో కాలం గడిచిపోతే ఆ డబ్బులు ఇంట్లో తీసుకెళ్తే వాళ్ళ కుటుంబం పోషించుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ అన్న క్యాంటీన్ రీఓపెనింగ్ వల్ల పేదవాళ్ళకే కాదు మధ్యతరగతులకు చాలా హ్యాపీగా ఉంటుందండి. గత ప్రభుత్వం అండి ఇంకా అవగాహన లేక పేదవాళ్ళ గురించి సరిగా అవగాహన లేక ఆపడం జరిగిందండి. పేదవాళ్ళ గురించి తెలిసిన ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాలు ఆపాలనుకోదండి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత కూడా చెప్పాడండి, పేరు మార్చి అన్నా క్యాంటీన్ పేరు మార్చి వైఎస్ఆర్ పథకం పని పేరు కూడా పెట్టుకోమని చెప్పిందండి. ఆ పథకం పెట్టుకుని రన్ చేసినా సరే పేదవాళ్ళు ఉపయోగపడే ఉంది. ప్రభుత్వాలు వస్తుంటే పోతూ ఉంటాయి, కానీ పేదవాడుగానే ఉంటాడు. ఆ పేదవాడికి 4 ఉపయోగకరం చేసే పథకాలు ఉంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ప్రస్తుతం 99 ఓపెనింగ్ అని అంటున్నారు ఫస్ట్ విడతలో. నెక్స్ట్ విడతలో ఇంకా తెలియాల్సి ఉంది. ఎన్ని విడతలో ఒక 80 వరకు మళ్ళీ నెక్స్ట్ విడతలో ఓపెన్ చేస్తాను అంటున్నారు. రాబోయే 5 ఏళ్ళు ఎన్డీఏ కూటమిలో అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ టీడీపీ ప్రభుత్వం, జనసేన కూటమి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్తో చాలా బాగుంటుందండి. చాలా అభివృద్ధి చెందుద్ది కూడా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి ఉండడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.